ఎదుటివాడు ఏమైపోతే నాకేం, నేను బాగున్నానా, నా కుటుంబం బాగుందా అని ఉన్న సమాజం ఇది. అటువంటి సమాజంలో చాలా చోట్ల ప్రమాదాలు జరుగుతున్నా ఎవరికి ఎవరు పట్టించుకోకుండా చూసి చూడనట్లుగా వెళ్ళిపోతున్న రోజులు. అయితే ఇటువంటి పరిస్థితులు మాత్రం కొన్ని చోట్ల భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు మనం చూడబోదైతే విజయనగరం జిల్లా బొబ్బిలి. ఒక వ్యక్తి తన కారులో తన కుటుంబ సభ్యులతో వెళ్తున్నారు. అయితే ఈయన ప్రయాణిస్తున్న కారు బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయంకి ఎదురుగా ఉన్న అదుపు తప్పి కాలువలోకి దూసిపోయింది. అక్కడ ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి డ్రైనేజీలోకి పడిపోయింది. అయితే వెంటనే ఇది చూసిన స్థానికులు పరుగు పరుగున వచ్చి తమలో మానవత్వం అయితే ఎలా చాటుకున్నారో చూడండి. నిజంగా ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు అయితే ఎక్కడ కనిపించడం లేదు. కానీ ఈ బొబ్బుల వద్ద మాత్రం కారు ఇలా డ్రైనేజీలో పడిపోగానే అందులో ఉన్నవారిని కాపాడేందుకు ఎంతమంది చూసారా, అది డ్రైనేజ్ అని తెలిసి కూడా అందులో దిగి అందులో ఉన్నవారిని చాలా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇది చూసి చాలామంది మానవత్వం చచ్చిపోతుంది అంటున్నారు, కానీ ఇంకా బ్రతికే ఉందని ఇలాంటి వాళ్ళు నిరూపిస్తున్నారని చెప్తున్నారు. నిజంగా చిన్న కాలంలో అడుగడ్డానికే 10 రకాలుగా ఆలోచించి అసహించుకొని పక్కకి వెళ్ళిపోతాం. కానీ ఒక డ్రైనేజీలో కారు పడిపోయి అందులో ఉన్న మనుషులు ప్రాణాపాయంలో ఉంటే నిజంగా ఇక్కడ ఉన్నవారు చూపించే మానవత్వం అయితే మనం వెలకట్లేంది. అందుకే మనం ప్రతి ఒక్కరిని ఆదుకుంటే మనల్ని కూడా ఆ దేవుడు ఆదుకుంటాడని దీనికి నిదర్శనం ఇది.